అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చర్చించుకునే అంశం ఏంటంటే, ఆదాని జగన్ చీకటి ఒప్పందం ద్వారా అక్షరాల ప్రజలకి ₹1 లంచానికి ₹62 భారం ప్రజల మీద పడింది. అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా సెకి అనే సంస్థ ద్వారా ఆదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందం వెనక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి లంచం అక్షరాల 17,750 కోట్లు. ఆదాని ఈ అన్ని సంస్థలు కలిపి 2,025 కోట్లు సోలార్ విద్యుత్ తన కంపెనీ నుంచి ప్రభుత్వాలకు అమ్మటానికి ప్రభుత్వ అధికారులు అయితేనేమి ప్రభుత్వ పెద్దలకైతేనేమి 2,025 కోట్ల అక్షరాల లంచం ఇచ్చినారని చెప్పి అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థ తెలిపింది. ఇక్కడ ఇచ్చిన లంచానికి అమెరికా ఇన్వెస్టిగేషన్కి సంబంధం ఏంటనంటారా? అమెరికా చట్టాల ప్రకారం ఏదైనా ఒక పారిశ్రామిక సంస్థ ఏదైనా ఒక కంపెనీ కానీ అమెరికా వాళ్ళ యొక్క చట్టాల ప్రకారం అక్కడ ఎక్స్చేంజ్ ద్వారా పెట్టుబడులు సేకరించినప్పుడు ఆ పెట్టుబడులు అనేది అంటే అమెరికాలో కూడా స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది కాబట్టి అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా పెట్టుబడులు సేకరించినప్పుడు ఆ పెట్టుబడి పెట్టిన వ్యక్తులు ఎవరు, తీసుకున్న వ్యక్తులు ఎవరు, ఈ డబ్బు ఎక్కడికి పోతుంది, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు అనేది నిశితంగా పరిశీలించేటటువంటి వ్యవస్థ వాళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క ట్రాన్సాక్షన్కు అనుమానాస్పదంగా ఉండబట్టి వీటి మీద 2022 నుంచి నిఘా ఉంచడం ద్వారా ఈ చీకటి ఒప్పందాలన్నీ కూడా అమెరికా బయట పెట్టడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి నాకు వచ్చేటటువంటి 1,750 కోట్ల గురించే ఆలోచించాడు కానీ దీనివల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందనేది ఏ కోసైనా కూడా ఆలోచించలేదు. అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేసుకున్నటువంటి PPA ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేసి వాళ్ళు కూడా తక్కువకి కరెంట్ ఇస్తా ఉన్నారు. అప్పుడు అవన్నీ కూడా మన రాష్ట్రంలోనే తయారు చేసే కంపెనీలు. అంటే ఆ కంపెనీలు మన రాష్ట్రంలోనే విద్యుత్ తయారు చేసినప్పుడు మనకు తక్కువగా రావటమే కాకుండా వాటి మీద అదనపు ఆదాయం GST రూపంలో వస్తుంది, కొంత ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. కానీ ఇవన్నీ కాకుండా తమకు ప్రియమైన వ్యక్తి ఆదాని తయారు చేసేటటువంటి కరెంటును కొనడానికి రాజస్థాన్ నుంచి ఆదాని యొక్క ఈ సోలార్ ప్లాంట్ అనేది రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్ నుంచి అక్కడ కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి. అంటే కొనుగోలు ₹2.49 యూనిట్ కొంటే దాని యొక్క రవాణా భారం కలిపి దాదాపు 5.5 పడుతుంది ఒక యూనిట్. అరే మనం ఇక్కడ తయారు చేసుకున్నప్పుడు మన అందరూ లభ్యమవుతుంది, మన యూత్కి మన ఆంధ్రప్రదేశ్లో ఉండే యువతకి ఉద్యోగాలు వస్తాయనే కొంచెమైనా జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా అంటే ఎవరు ఎట్లా పోతే నీకెందుకు, నువ్వు బాగుండాలి. ఆదాని జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడల్లా తర్వాత రోజు ఏదో ఒక ప్రకటన వస్తుంది. ఆ పోర్ట్ అప్పచెప్పటమో, లేకపోతే ఈ ఎయిర్పోర్ట్ అప్పచెప్పటమో, ఆ సీ పోర్ట్ అప్పచెప్పటమో, లేకపోతే ఇంకా భూమి కేటాయించడమో ఏదో ఒక ఒప్పందం. ఈ రకంగా మీరు ప్రభుత్వ సొమ్మును తిని లంచాలు తీసుకొని ప్రభుత్వ సొమ్మును దారాదత్తం చేసి ఆంధ్రప్రదేశ్ని చీకట్లోకి నెట్టేశారు. సంతోషం ఇప్పటికైనా, ఎందుకంటే భారతదేశంలో ఉండే చట్టాల ప్రకారం మీరు 11 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నారు. మన భారతదేశ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ దర్జాగా టీవీగా తిరుగుతూ ఉంటారు అవినీతి చేసిన వాళ్ళు. ఆర్థిక నేరస్తులకే గౌరవం ఎక్కువ ఇండియాలో. కానీ అమెరికా చూడండి, వాళ్ళకి ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో నుంచి పెట్టుబడుల సేకరణ ఒక్కటే ఆధారం చేసుకొని ఎంత లోతుగా దర్యాప్తు చేశారో, ఎంత పగడ్బందీగా ఇక్కడ పిన్ టు పిన్ వీళ్ళు ఎవరితో మాట్లాడింది, ఎవరితో చర్చించింది, ఎప్పుడెప్పుడు కలిసింది, ఎవరిని ఏమని పిలుచుకున్నది, కోడ్ భాష అన్నీ వాళ్ళు బయట పెట్టారంటే వాళ్ళ యొక్క దర్యాప్తు అనేది ఎంత లోతుగా ఉందో, ఎంత పటిష్టంగా ఉందో. ఇకనైనా భారతదేశంలో ఉండే రాజకీయ పెద్దలు ఆలోచించి మన చట్టాలు కూడా కొంత కఠినతరం చేసినప్పుడే ఈ ఆర్థిక నేరస్తుల యొక్క కొంత కట్టడి చేయొచ్చు.
ఎందుకంటే భారతదేశం నెంబర్ 1 స్థానంలోకి ఎందుకు రాలేదంటే ఇటువంటి ఆర్థిక నేరస్తుల్ని సమర్థిస్తూ ఉన్నంత కాలం, ఇటువంటి ఆర్థిక నేరస్తులకి శిక్ష పడనంత కాలం భారతదేశం ఇలానే ఉంటుంది. కాబట్టి ఈ ఆదాని జగన్ మధ్య ఈ ఒప్పందంలో అక్షరాల ప్రజలు 25 సంవత్సరాల ఒప్పందం ఇది. ఈ 25 సంవత్సరాల ఒప్పందంలో అక్షరాల 1,10,000 కోట్లు భారం మోయాల్సి వస్తుంది ప్రజలు. 1,10,000 కోట్ల భారం అనేది ప్రజల మీద పడింది నువ్వు తీసుకున్న 1,750 కోట్ల పుణ్యాల. కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది ప్రజలకి ఎంత మంచి జరుగుద్ది అనేది ఆలోచించాలి ఒక ప్రధానమైన నాయకుడు అనే అతను. అంతేగాని ఒక పని తీసుకున్నప్పుడు ఒకటి ఆలోచించేప్పుడు ప్రజలు తీసి పక్కన పెట్టండి, నాకెంత మేలు జరుగుద్ది అనేది ఆలోచించే మాజీ ముఖ్యమంత్రిని, ఆలోచించేటటువంటి రాజకీయ నాయకుడిని మిమ్మల్ని ఒక్కనే చూస్తున్నాం దేశంలో. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యం. ఇకనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండి ప్రభుత్వం చేసే చర్యలను కూడా అనునిత్యం గమనిస్తూ ఉండాలి, లేకపోతే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. నమస్కారం, ధన్యవాదాలు.